నారా భువనేశ్వరి గారు కలలకు రెక్కలు అనేటువంటి ఒక పథకాన్ని రూపొందించారు. ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకుంటున్నటువంటి అమ్మాయిలకి అవకాశాలు కల్పించే విధంగా ఈ పథకం రూపొందించబడింది. ఇప్పటికే ఈ పథకంలో 12,000 మంది అమ్మాయిలు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ పథకాన్ని చూసినటువంటి భారతి గారు ఇలాంటి పథకాన్నే రూపొందించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మీ పథకాన్ని చూసి భారతి గారు భయపడ్డారా? అందుకే దాన్ని పోలినటువంటి మరో పథకాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? గతంలో నుంచి కూడా చూసుకుంటేనండి, ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే కానివ్వండి, నందమూరి నారా కుటుంబాలే కానివ్వండి, మహిళలకి పెద్దపీట వేస్తూనే వచ్చాయి. సో ఇప్పుడు కలలకు రెక్కలని ఇప్పుడు మేడం భువనేశ్వరి గారు తీసుకొచ్చారు. సో గతంలో నుంచి చూసినా కానీ అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలకి 33% రావాలని, ఆస్తిలో సమాన హక్కు ఉండాలనే కానివ్వండి, పద్మావతి యూనివర్సిటీస్ ఉన్నాయి, మహిళల కోసమే కట్టించిన కాలేజెస్ కానివ్వండి, గురుకుల మహిళల పాఠశాలలే కానివ్వండి, ఏదైనా సరే మహిళలకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఆ తండ్రి గారి కూతురైన భువనేశ్వరి గారు, సో ఆవిడికి కూడా ఉంటది కదా. సో నాన్న పోలికలు ఆ అడుగుజాడల్లో ఉండటం అనేది ఉంటది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడపిల్లలు చదువుకోవాలి, కాలేజీలకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి అనే దాంతో ఆయన సైకిళ్ళు పంచటం, వాళ్ళకి అసలు బట్టలే కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇట్లా కులాల బీసీల కింద చూసిన అట్లాంటి మహిళల్ని కూడా ఎంకరేజ్ చేయటం కోసం పిల్లల్ని మంచిగా చదువుకున్న వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకరమైన హెల్ప్ చేస్తూ కూడా ట్రస్ట్ నుంచి కూడా మహిళలకు, అమ్మాయిలకి ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలే కానివ్వండి, విదేశాలు వెళ్ళే పిల్లలకు కూడా హెల్ప్ చేయటమే కానీ ట్రస్ట్ నుంచి కూడా కానివ్వండి, ఎప్పుడూ కూడా చదువుకునే పిల్లలకి, మహిళలకి ఇంపార్టెంట్గా తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటది. ఈ డ్వాక్రా కూడా మహిళల కోసం పెట్టిన ఇది. డ్వాక్రా కూడా మహిళల కోసం, వాళ్ళ ఉన్నతి కోసం చేసిన పని. ఇలా ప్రతిదానికి కూడా మహిళలు అనేది తెలుగుదేశం పార్టీలో ఒక భాగం. తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకే కానివ్వండి ముందు పెద్దపీట వేస్తుంది. సో 33% తీసుకురావాలనేది ఎన్టీఆర్ గారి కళ. సో అది ఇప్పటికీ మనకు పాస్ అయ్యింది, బిల్ పాస్ అయ్యింది. మనకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని పోరాడిన చట్టం తెచ్చి మన ఏపీ గవర్నమెంట్ లో మనం ఇక్కడ పాటిస్తున్న తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది, 30 ఏళ్లకు తీసుకుంది. సో ఎంత ముందు చూపు ఆడపిల్లల విషయంలో, మహిళల విషయంలో ఎంత ముందు చూపుగా ఆలోచించింది తెలుగుదేశం పార్టీ గతంలోనే. సో అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మహిళలకి సీట్లు కేటాయించే విధంలోనే కానివ్వండి, ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తానే. కొంచెం అన్ని పార్టీలకి తీసుకుంటే తెలుగుదేశంలో ఒక అడుగు ముందే ఉంటారు మహిళలకి. కానీ ఇప్పుడు భారతి గారు వీళ్ళని చూసి నేర్చుకోవాలనే ఇది కాదు. వీళ్ళకున్న గతం 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు? సొంత ఆడపడుచైన షర్మిల గారిని ఇంతమంది ట్రోల్ చేస్తే కూడా ఏం పట్టించుకున్నారు? ఆవిడ ఒక మహిళే కదా. సో ఆ మహిళకి ఏం న్యాయం చేశావు? నువ్వు సొంత ఆడపడుచు అవుతారు కదా, జగన్ సిస్టరు. సో ఆవిడకి ఏం న్యాయం చేశారు? ఇప్పుడు భువనేశ్వరి గారు పెట్టారు అనే దానికోసం నేనేదో ఒకటి చెయ్యాలి మహిళలకి అన్నప్పుడు నువ్వు సొంత ఆడపడుచుని గౌరవించటం నేర్చుకోండి ఫస్ట్. మీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేయనీయకుండా ఆపించటం చేయండి. తల్లిని, చెల్లిని, ఇంకొక చెల్లి ఢిల్లీలో ప్రెస్ మీట్, హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి భయపడేటట్టు చేస్తున్నారు. అలాంటి ఆడపడుచుల్ని మీరు ఇది చేయలేనప్పుడు మెల్ల ఊర్లో మనం అనుకుంటున్నారేమో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళలకు మేమేమో చేస్తామని. అట్లీస్ట్ ఏపీలోనూ చేయలేరు, తాడేపల్లిలోనూ చేయలేరు, యాక్చువల్లీ పులివెందుల్లో కూడా చేయలేరు. సొంత కుటుంబంలో చేయలేదే మీరు మహిళలకి న్యాయం. ఎక్కడో వెళ్ళి చేస్తారనుకోవటం, పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందానం ఉంటుంది. కానీ ఇది వాళ్ళ ప్రొసీజర్ కూడా ముందుకెళ్ళదండి. అది చేసే ఇది కాదు. ఎందుకు చేస్తారు? చేయటానికి మనకంటూ ఒక అర్హత ఉండాలి. మనం ముందేంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏం చేస్తున్నా, ఏం చేసామనే ఆలోచన అయినా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏం చేశారు?
ఇప్పటి వరకు చేయలేదు, చేద్దామని వచ్చే టయానికైనా నీ కుటుంబంలోనే వాళ్ళకే మహిళలకి నువ్వు న్యాయం చేయలేని వాళ్ళు నువ్వేదో చేస్తావు అనుకోవటం అనేది హాస్యాస్పదం అవుతుంది. అది ఆలోచించే కొద్దిగా కూడా కాదు కానివ్వండి, ఎవరు ఆలోచించినా కూడా ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏం చేయగలుగుతారు వీళ్ళు, వాళ్ళ కుటుంబంలోనే సరిలేదు కదా అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. ముందు వాళ్ళ ఆడపడుచుని, వాళ్ళ అత్తగారిని, వాళ్ళని గౌరవించమనండి. మొత్తం మహిళలందరినీ గౌరవించినట్టే అవుద్ది. అది చేయమనమనండి భారతి గారిని. ఓకే, అంటే నారా భువనేశ్వర్ గారు రూపొందించినటువంటి కలలకు రెక్కలు అనేటువంటి పథకం నిజంగా ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకుంటున్నటువంటి అమ్మాయిలకి వాళ్ళకు అవకాశం కల్పించేలాగే ఉంది. రోజు రోజుకి కూడా దానికి అప్లై చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజు వరకు 12,000 మంది అమ్మాయిలు ఆ పథకం కింద అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఏంటి, ఎంతమంది చేసే అవకాశం ఉంది, ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది ఈ పథకం కింద? మీరు అమ్మాయిల కంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ నుంచి మంచి స్కీమ్ తీసుకున్నారు మేడం. అది తీసుకొని 12,000 మంది అప్లికేషన్స్ ఇప్పటికే వచ్చాయంటే సో ఇంకా ఎంతమంది వస్తారు? కానీ డెఫినెట్గా ఎంతమంది వచ్చినా బాబు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. సో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, దాని మూలన ఎంతమంది బాగుపడ్డారు, దాని మూలన ఎంతమంది విదేశాలకు వెళ్ళారు. సో ఇవన్నీ తీసుకుంటే అదేలాగా అమ్మాయిలకు కూడా ప్రోత్సాహకరంగా సో ఇది పెట్టడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇది పెట్టి ఇది 10,000 వచ్చినా చేస్తారు, 15,000 వచ్చినా చేస్తారు, 50,000 మంది వచ్చినా చేయగలిగే ఇది మేడం గారు చేయగలుగుతారు. అదే తెలుగుదేశం పార్టీ వస్తే ఇంకా సపోర్టింగ్గా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ట్రస్ట్లోనే ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ ఎంతో మంది అభివృద్ధికి వెళ్ళారండి పిల్లలు చదువుకొని. అలాంటప్పుడు ఈ 12,000 అనేది చాలా తక్కువ మందే, ఇంకా ఎంతమంది వచ్చినా కూడా చేయగలిగే ఇది భువనేశ్వరి గారికి ఇది ఉందండి, కేపబిలిటీ ఉంది. ఆవిడ అనుకున్నది ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే ట్రస్ట్లో నిరంతరంగా ఎప్పుడు ఆవిడ కష్టపడుతూ ఎంతమంది పిల్లల అప్లికేషన్స్ వచ్చినా ఆవిడ పరిశీలిస్తూ వాళ్ళకి ఎంతవరకు మనం న్యాయం చేయగలము, ఏం చేయగలం అనేది నిత్యం చూస్తూనే ఉంటారు. సో అమ్మాయిల ప్రగతి కోసం కూడా ఆవిడ ఖచ్చితంగా పాటుపడతారండి. పేద మధ్యతరగతి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఉన్నత చదువులు ఖచ్చితంగా అవసరం. చాలా మంది దగ్గర ఆర్థిక స్తోమత లేక చదువుల్ని ఆపేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి వాటి సంఖ్య పెరుగుతూ ఉందంటూ కూడా కొన్ని సర్వేలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం మహిళలకి అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్ని లక్షల మందికి కల్పించే అవకాశం ఉంటుంది? ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి కల్పించే అవకాశం ఉంటుందా ఈ పథకం కింద అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఎంతమంది అప్లై చేస్తారో చూస్తారు. ఎలక్షన్ బిఫోర్ వరకు, ఇంకా ఎలక్షన్స్ వరకు కూడా చూస్తారు. చూసి ఎంతవరకైనా కూడా చేయగలిగే ఇది మేడం గారికి ఉంది. తప్పకుండా అందరికీ మధ్య మిడిల్ క్లాసే కానివ్వండి, లోవర్ క్లాసే కానివ్వండి, ఎవరికైనా కూడా వీళ్ళకిద్దరికి చదివించుకోవటం అనేది కష్టం. కాబట్టి ప్రతి మహిళకి కూడా చదువు అందాలి, పిల్లలకి మనం వీలైనంత వరకు సర్వీస్ చేయాలనేదే మేడం గారు ఎప్పుడు పరితపిస్తారు. తప్పకుండా ఆవిడ అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారండి. ఎంతమంది అప్లికేషన్స్ వచ్చినా ప్రతి ఒక్కరిది కూడా పరిశీలిస్తారండి. ఓకే, అంటే నారా భువనేశ్వర్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ పథకానికి పోటీగా భారతి గారు మరో పథకాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి, ఒకవేళ కనుక భారతి గారు ఆ పథకాన్ని రూపొందిస్తే ఈ పథకానికి పోటీ అయిద్దంటారా? ఇంపాసిబుల్ అండి. వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళ మూలాన మేము ఇది అయ్యాము చేసామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు కూడా. సో భారతి గారు ఇప్పటి వరకు కూడా ఏ అచీవ్మెంట్ ఇక్కడ ఏమి చేసింది లేదు. ఆవిడ సాక్షి చూసుకుంటుంటారు అంతవరకే కానివ్వండి. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్లో ఇంత చేసా అది ఎక్కడ మనం చూడలేదు. సరే ఆవిడ తీసుకున్నా కూడా ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ స్టంటే ఉంటుంది కానీ ఆవిడ ఫర్దర్గా అది ప్రొసీజర్ ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉండదండి. ఓన్లీ ఎలక్షన్ కోసం. ఎందుకంటే ఆవిడ ప్రజల్లోకి వచ్చి చెప్పిన ఏ మాట నిలబెట్టుకోలేదు. ఎందుకంటే 45 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ జరగలేదు. సో తర్వాత ఏముంది, ఒక్క పిల్లాడికి చదువుకునే పిల్లలకి అమ్మ ఒడి కింద ఒకళ్ళకి ఒకటి ఒక పిల్లలకి 15,000 ఫీజు అన్నారు. 3 పిల్లలు ఉన్నా కూడా కడతామన్నారు, 2 పిల్లలు ఉన్నా కడతామన్నారు. తర్వాత ఏమన్నారు, అమ్మ కోసం ఒక్కటే అన్నారు. సో అందరికి 3 పిల్లలు పోయింది, 2 పిల్లలు పోయింది, ఒకళ్ళకి ఒకటే అమ్మకి ఇస్తున్నాం, పిల్లాడికి కాదు, ఇప్పుడు పిల్లలకు కాదు ఇచ్చేది, అమ్మకి ఇస్తున్నాం అని చెప్పారు. అదేలాగా ఆవిడ చెప్పిన పిల్లల కోసమే కానివ్వండి, చదువు గురించే కానీ ఎక్కడ 2-3 మహిళల గురించే కానీ 2 స్కీములు మనకు కళ్ళ ముందు కనబడుతుంది.
పెన్షన్ విషయమే కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయమే కానివ్వండి. ఈ రెండే మీరు చేయలేదు, మాట తప్పం మడం తిప్పం అన్నారు. ఈ రెండు చేయలేదు, ఇంక మీరు ఏం చేయగలుగుతారు? మీరు ఇప్పుడు ఇవి ఎలక్షన్ ముందు పెట్టి చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ స్టంటే కానీ ఇది ఎలా నిజంగా మీరు చేయగలిగేదైనా ఇది చేయలేరు, ఇంపాసిబుల్, వాళ్ళు చేయలేరు కూడా. ఎందుకంటే మేడం భువనేశ్వరి గారికి అనుభవం ఉంది, ఆల్రెడీ చేస్తున్నారు. రేపు గవర్నమెంట్లో కూడా కొంచెం సపోర్ట్ తీసుకోగలుగుతారు, తప్పకుండా చేయగలుగుతారు. వాళ్ళకి ఆ స్టాండర్డ్, ఆ క్యాపబిలిటీ అవి ఉన్నాయి మేడంకి. భారతి గారిలో అది ఆవిడ ప్రజల్లోకి వచ్చి చెప్పిన మాటలన్నీ తప్పువే అయ్యాయి, ఎప్పుడు అది నిలబెట్టుకోలేదు. సో అందుమూలాన ఇంపాసిబుల్ భారతి గారు చేస్తారనటం అది కరెక్టే కాదు, అసలు చేయలేరు కూడా ఆవిడ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.